మన దౌర్భాగ్యం ఏమిటంటే ఇటువంటి ఒక అందమైన కట్టడం మన ఇండియాలో, అది కూడా ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి గోదావరి నది ఒడ్డున కట్టారు. ఇదే ఒక విదేశాల్లో కానీ కట్టుంటే గనక ఏపటికి టీవీ ఛానల్ లేటి అందరూ కూడా పత్రికల్లో వేసి బాగా వైరల్ చేసేస్తుండ్రు. ఒకసారి లోపలికండి చూపిస్తాను ఎంత అద్భుతమైన కట్టడం అంటే నిజంగా ఆశ్చర్యపోతారన్నమాట. చూస్తే ఎక్కడ కూడా ఒక ఇసుక కానీ సిమెంట్ కానీ ఐరన్ కానీ ఎక్కడ వాడకుండా కట్టిన ఒక కట్టడం ఇది. రాజమండ్రి గోదావరి నది ఒడ్డున వెలిసిన శ్రీ అయ్యప్ప స్వామి వారు. చూడండి, ఈ కట్టడం చూస్తే నిజంగా మీరే ఆశ్చర్యపోతారు. ఎక్కడ రంగు వేయలేదు అనుకుంటున్నారా? కానీ మొత్తం అంతా కూడా రాతితోటే కట్టారు. రాయ చెక్కి రాయ పేర్చి బాగా పురాతన కాలంలో ఏ రకంగా దేవతలు కట్టిన గుళ్ళు ఉంటాయి కదా, ఆ దేవతలు కట్టిన గుడి మాదిరిగానే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. చాలా బాగుందన్నమాట. నేను వెళ్ళి ఆశ్చర్యపోయి చాలా సంతోషంగా కలిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇటువంటి ఒక అద్భుతమైన కట్టడం మన ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ రాజమండ్రిలో కట్టడం అనేది. పైకి ఒకసారి రండి, పైకి వచ్చిన తర్వాత మీకు డీటెయిల్ గా అంతా కూడా తెలుస్తుంది. ఒకసారి చూడండి పైన ఏ ప్రకారంగా ఉందో. కింద అంతా రాయే. ఈ గోపురాలు ఉన్నాయి కదా, ఆర్చులు, ఇవి అయితే సిమెంట్ తో గట్ట చేసినవి అనుకుంటారేమో, అస్సలు కాదు. మొత్తం అంతా కూడా రాయితోటే చెక్కారు. ఒక్కసారి ఈ పక్కకి తిరిగి చూడండి, మొత్తం అంతా కూడా రాయితో కట్టినదే. అయ్యప్ప స్వామి వారు అయితే అక్కడ లోపల ఉన్నారు. నాకైతే కెమెరా అలౌ చేయలేదు, అందు గురించి నేను బయటే తీస్తున్నాను. మీరైతే కంపల్సరీ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ గుడి దగ్గరికి వచ్చి చూస్తుంటే గోదావరి చాలా ప్రశాంతంగా కనబడుతుంది అనమాట. స్వచ్ఛమైన గాలితో మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ కింద చూడండి ఒకసారి, అక్కడైతే ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న గుళ్ళు అయితే ఇంకా చుట్టూరు కడుతున్నారు. అవి కూడా రాయితోటే కడుతున్నారు. చూడండి, ఏదో చిన్న గుడి అయితే కడుతున్నారు. అక్కడ పక్కనే మనకి క్రేన్ అయితే కనబడుతుంది. చూడండి, చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఒక్కసారి వెళ్ళి రాజమండ్రి మీకు సమీపంలో ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోండి. కింద ఫ్లోర్ చూడండి, స్లాబ్ వేస్తారు కదా మనకి, కానీ స్లాబ్ కాదు, మొత్తం అంతా కూడా రాయే పేర్చారు. రాయి పేర్చి ఈ స్లాబ్ అనేది నిలబెట్టడం జరిగింది. ఎంత అద్భుతమైన కట్టడమో కదా. నిజంగా ఒక్కసారి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి అయ్యప్ప స్వామి వారిని. ఈ గుడి దగ్గరికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటదన్నమాట. నేను చెప్పేది ఒకటే, వేరే దేశాలు వెళ్ళి ఎన్ని డబ్బులు ఖర్చు ఎక్కడెక్కడ తిరుగుతుంటారు, కానీ మన ఇండియాలో ఉన్న ఇటువంటి అద్భుతాలు మట్టికి చూడలేరు చాలా మంది. ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి, విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం నాకైతే ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ఓకే.